ఓం శ్రీకృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం మద్గురు శ్రీ పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ భగవద్గీత విజ్ఞాన యోగము. అయితే మనుజుడు పరమాత్మను కాకుండా ఇతర దేవతలను ఆరాధిస్తూ ఉన్నంత మాత్రము చేత వారి మీద ఏమాత్రము పరమాత్మకు కోపం ఉండదు. ఇంకా కూడా పైపెచ్చు ఆయన ఆయా దేవతలందరి పట్ల కూడా అతని భక్తిని శ్రద్ధను కూడా దృఢం చేస్తారు. పరమేశ్వరుని యొక్క దయాలత్వమే అటువంటిది కదా. అయితే భక్తి శ్రద్ధలతో కూడి ఉండి భజించేటువంటి వారికి మాత్రమే సహాయం చేస్తారు, కానీ భక్తి శ్రద్ధలు లేకుండా ఉండేటువంటి వారికైతే కాదు. అటువంటి శ్రద్ధ కలిగి ఉన్నవారికి ఆ శ్రద్ధను ఇంకా తాను బలపరుస్తాను అనే పరమాత్మ తెలియజేశారు. అయితే ఇప్పుడు హిందూ మతంలో ఉన్నటువంటి విశిష్టతే అది. ప్రతి వాడు కూడా వాని సంస్కారాన్ని అనుసరించి తగిన మార్గాన్ని వెతుక్కోవడం కోసం, తగిన దేవతను ఉపాసించుకోవడం కోసం సంపూర్ణమైనటువంటి స్వేచ్ఛ దీని ఎందైతే ఉన్నది కదా. ఏ మార్గం గుండా పోయినప్పటికీ కూడా, ఎవరిని ఆశ్రయించి ముందుకు వెళ్ళినప్పటికీ కూడా చిట్ట చివరకందరూ కూడా గమ్యమైనటువంటి ఆత్మనే చేరవలసి ఉంటుంది. అటువంటి పరమాత్మ రూప లక్ష్యాన్ని చేరడం కోసం వారికి తగినటువంటి మార్గాన్ని, తగిన ఇష్టదేవతను అయితే వారు ఎన్నుకోవచ్చు. అయితే భక్తి శ్రద్ధలతోటి ఆ యొక్క పురోగమనము అనేటువంటిది సాగిస్తూ ఉండాలి. గమ్యాన్ని మెల్లగా నడిచినా, త్వరగా నడిచినా కూడా గమ్యాన్ని గురించి అసలు నడక మాత్రం ఆపకూడదు కదా. ఇంకా కూడా లక్ష్యం వైపుకే నడవాలి, కానీ వెనుకకు నడవకూడదు. ఈ రెండు నియమాల చేత కూడా మనుజుడు ఎప్పటికైనా సరే పరమ లక్ష్యమగు ఆత్మదేవుణ్ణి చేరుకోగలుగుతాడు. ఇతర దేవతలను ఉపాసించే వారికి భక్తి శ్రద్ధలను భగవానుడే ఎందుకు స్థిరపరుస్తూ ఉన్నారు అంటే, వారు అటువంటి దృఢతరమైనటువంటి శ్రద్ధ చేత ఎప్పటికైనా సరే దేవదేవుడగు పరమాత్మను పొందగలుగరు. కాబట్టి వారికి తమ మార్గాన్ని అనుసరించడం కోసం స్వేచ్ఛ, ఆ యొక్క వారు అనుసరించేటువంటి భక్తి మొదలైనటువంటి వాటి యందు దృఢత్వాన్ని కూడా భగవానుడే ఇస్తూ ఉన్నాడు. దీనిని బట్టి ఎవడైతే ఆధ్యాత్మిక ఉన్నతి కోసం ఎంతటి ప్రయత్నం అయితే చేస్తూ ఉంటాడో వాడు అంతటి ఫలితాన్నే పొందగలుగుతాడు అని మనకు తేటతెల్లమవుతూ ఉన్నది. ప్రయత్నమే చేయనటువంటి వానికి ఏ ఫలితం కూడా లభించదు కదా. జీవుడు తాను ప్రయత్నించకపోతే భగవంతుడు మాత్రమేమి చేయగలుగుతారు. కాబట్టి మోక్షము చెందాలి అనుకున్నటువంటి వారంతా కూడా తీవ్రతరమైనటువంటి ప్రయత్నాన్ని ఆచరించాలి, గమ్యాన్ని శీఘ్రంగా చేరివేయాలి అని చెబుతూ, భగవంతుణ్ణి కానీ ఇతర దేవతలను కానీ ఉపాసించినప్పుడు ముఖ్యంగా ఉండవలసినటువంటి గుణాలు భక్తి శ్రద్ధ. అటువంటి భక్తి శ్రద్ధలతోటి ఆయా దేవతలను ఉపాసించే వారికి భగవానుడు ఆ దేవతల యందు ఉన్నటువంటి శ్రద్ధను భక్తిని కూడా స్థిరం చేస్తారు. ఇంకా కూడా ఇతర దేవతల ద్వారా భగవానుడే వారికి తగినటువంటి ఫలాలను కూడా ఇస్తూ ఉంటారు అని చెబుతూ, అయితే ఇక్కడ కోరికతో ఉన్నటువంటి భక్తుడు అటువంటి శ్రద్ధను కూడుకొనిన వాడై ఆ దేవతల యొక్క ఆరాధనను చేస్తూ ఉంటాడు.
ఇంకా కూడా నా చేత చెప్పబడినటువంటి, నా చేత గావింపబడిన ఆయా ఇష్ట ఫలాలను ఆ దేవతల ద్వారా పొందుతూ ఉన్నాడు. కానీ ఆ ఫలాలు ఇచ్చేది కూడా నేనే. ఆ ప్రకారంగానే భగవంతుని చేత స్థిరపరచబడినటువంటి శ్రద్ధతో కూడుకొనిన వాడై ఆ భక్తుడు ఆ దేవతలను ఆరాధిస్తూ దాని ఫలితంగా వారి నుండి తన యొక్క ఇష్ట ఫలాలను, తను కోరిన ఫలాలను పొందుతూ ఉన్నాడు. అలాగా దేవతల నుండి అతడు అభీష్టమైనటువంటి కోరికలను, తన కోరిన ఫలాలను పొందినప్పటికీ కూడా అవన్నీ కూడా భగవంతుని చేత నిర్దేశింపబడినవే అవుతూ ఉన్నవి. కాబట్టి వాస్తవానికి భగవంతుని నుండే అతనికి లభిస్తూ ఉన్నవి అని చెప్పడం అవుతుంది. ఈ చరాచర ప్రపంచమంతా కూడా ఎటువంటిది అంటే ఒక ప్రభుత్వ యంత్రాంగం. పరమాత్మ దాని యొక్క అధిపతి. ఇంద్రుడు మొదలైనటువంటి దేవతలందరూ కూడా రకరకాల శాఖలను నిర్వహించేటువంటి ఉద్యోగులు. అంటే జగత్తు యొక్క పరిపాలనా నియమాలు అన్నింటినీ కూడా ఇచ్చేటువంటి ఎవరికి వారికి అందించేటువంటి ఆదేశాలు, శాసనాలు అన్నింటినీ కూడా జగత్ప్రభువైనటువంటి పరాత్పరుడే మొట్టమొదట నిర్ణయించి వేస్తాడు. వానిని అనుసరించే ఆయా క్రింది శాఖాధిపతులంతా కూడా కార్యాలను అమలు జరపవలసి ఉంటుంది. కాబట్టి భక్తులు ఏం చేస్తారు, వారి వారి కోరికలను ఆయా దేవతల ద్వారా పొందినప్పటికీ కూడా దేవదేవుడైనటువంటి సర్వేశ్వరుడే దానిని ఇచ్చినట్లు అవుతుంది. ఎందుకు? సర్వానికి అధికారి ఆయనే కదా అని చెబుతూ భగవంతుడు కల్పవృక్షము వంటి వారు. వారిని ఆశ్రయించి శ్రద్ధతో ఎవరు ఏది కోరితే దానిని వారికిచ్చి వేస్తారు. కాబట్టి అల్పములైనటువంటి ప్రాపంచక దృశ్య పదార్థాలను వారిని కోరుట కంటే శాశ్వతమగు మోక్షాన్నే కోరడం అనేటువంటిదే గొప్పదైన విషయం కదా అని చెబుతూ, ఎలాగంటే ఇష్టములైన భోగ్య వస్తువులు అయినప్పుడు ఎవరైనా సరే ఇష్టములైనటువంటి వాటినే కోరతారు. కానీ వారికి ఇష్టం లేనటువంటి అనుభవించవలసిన వస్తువులను వారు కోరతారా? కోరరు. కాబట్టే మనకి ఇక్కడ దానిని గురించి తెలియజేయడం అనేటువంటిది అవసరం లేదు అని చెబుతూ, ఆయా దేవతలపై శ్రద్ధ అనేది ఎవరికైతే ఉత్పన్నమవుతూ ఉంటుందో, ద్విగుణీకృతమవుతుందో, భక్తుడేమి చేస్తాడు అంటే వారి యొక్క సాధ్యమైనంత శ్రద్ధతో ఆరాధిస్తాడు. దాని ఫలితంగా అతడు తన కోరిన ఫలాలను వారి వలన పొందుతూ ఉంటాడు. ఆ ఫలాలను ఎవరు నిర్ణయించారమ్మా అంటే దేవదేవుడైనటువంటి పరమాత్మయే నిర్ణయించారు. కాబట్టి అతడే ఆయా దేవతల ద్వారా వారి వారి కోరికలను నెరవేర్చిన వారే అవుతూ ఉన్నారు. అయితే ఆయా దేవతలను ఆరాధించడం వలన లభించేటువంటి అస్వరమైనటువంటి ఫలితాలే అవుతాయి కదా. శరీరానికి కావలసిన ఫలితాలు అందుకునేటప్పుడు శరీరం ఎంత శాశ్వత వస్తువు కాదో, స్థిర వస్తువు కాదో, దాని చేత అనుభవించబడేటువంటి ఈ యొక్క వస్తువులు కూడా అస్వరాలే, అస్థిర ఫలితాలే అయి ఉంటాయి కదా. తనను ఆరాధించడం చేత ఏమవుతుంది అంటే శాశ్వతమైన మోక్ష పదము అనేది లభిస్తుంది అని కదా భగవానుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అంతవత్తు ఫలం తేషాం తద్భవత్యల్పమేధసాం దేవాన్ దేవయజో యాంతి మద్భక్త యాంతి మామపి. అల్పబుద్ధి కలిగినటువంటి వారి యొక్క ఆ ఫలము ఎటువంటిది అంటే అది కొంతకాలం ఉన్నట్లు ఉన్నా అది నాశవంతమే అవుతుంది. ఎందుకు? అనుభవించే శరీరమే నశించేటప్పుడు అనుభవింపబడేటువంటి పదార్థం నశించదా? ఇది అల్పమే, అది అస్థిరమే. ఎలాగంటే దేవతలను పూజించేవారు దేవతలనే పొందుతూ ఉంటారు. ఎందుకు? దేవతలు కూడా అంటే మన శరీరాల కంటే వారి శరీరాలు మరికొంచెం ఎక్కువ ఆయు పరిమితి కలిగి ఉన్నవారే, కానీ వారు కూడా పరిమితమైన ఆయుష్కు లోబడినటువంటి వారే. కాబట్టి ఈ దేవతలను పూజించేవారు దేవతలనే పొందుతారు. నా భక్తులు పరమాత్మ తెలియజేస్తూ ఉన్నారు, నన్ను పూజించేటువంటి వారు నన్నే పొందుతారు. అంటే పరమాత్మను వదిలి ఇతర దేవతలను ఆరాధించువారు ఎటువంటి వారో, వారు ఎటువంటి ఫలితాలను పొందగలుగుతారో
భగవంతుని యొక్క భక్తులు ఎటువంటి ఫలితాలను పొందుతారో అనే విషయాన్నే కదా మనకి ఇక్కడ ఈ శ్లోకంలో తెలియజేసింది. సాక్షాత్తు కూడా దేవదేవుడకు పరమాత్మను వదిలే. ఎందుకు అంటే క్రింది ఉద్యోగులను ఆ పై ఉద్యోగులను అంతకంటే పైవారిని పట్టుకునే కంటే అస్సలు సర్వాధికారి ఎవరు, ఆయనను పట్టుకోవాలి కదా. అప్పుడు వానికి తను ఊహించనంతటి ఫలితాన్ని పొందుతాడు. ఆ సర్వాధికారి పరమాత్మయే. అంటే ఆయనకు లోబడి ఉన్న దేవతలను మనం పూజించే కంటే మనం ఆ దేవతల కంటే కూడా మీదిమికిలి సర్వవ్యాపకంగా అంతకు మించి ఎవరూ లేకుండా తనకు తానే సాటి మేటి అయినటువంటి పరమాత్మను పట్టుకున్నప్పుడు ఇక అటువంటి ఫలితాలనే పొందుతాం కదా. అందుకనే సాక్షాత్తు పరమాత్మను వదిలి ఇతర దేవతలను ఆశ్రయించేవారు, పరమాత్మకు లోబడి ఉన్న దేవతలను ఆశ్రయించేటువంటి వారు, భజించేవారు తక్కువ వారిని, అల్పమైనటువంటి వారిని కోరినప్పుడు అల్పమైన ఫలాలనే కదా పొందుతారు. సర్వాత్మ స్వరూపాన్ని మనం ఆరాధించినప్పుడు సర్వాత్మస్వరూపమైనటువంటి ఫలితాన్ని పొందుతాం. పరిమితమైనటువంటి దేవతలను మనకంటే హెచ్చేమో కానీ పరమాత్మ కంటే తక్కువే కదా. అటువంటి దేవతలను ఆశ్రయించేటువంటి వారు, భజించేటువంటి వారు నశింపు కలిగినటువంటి అల్పమైన స్వల్పమైన ఫలితాలనే పొందుతారు. కాబట్టి అటువంటి అశ్వర ఫలితాల కోసం అర్రులు చాచువారు అల్పబుద్ధి కలిగిన వారే అని కదా ఇక్కడ మనకి చెప్పబడింది. వాళ్ళదేంది చిన్న బుద్ధి. అల్పబుద్ధి అంటే స్మాల్ బ్రెయిన్, చిన్నది. ఏ విధంగా ఉంటుంది అంటే ఇది మనకి దీని గురించి ఒక చిన్న పోలికను తెలియజేసుకుందాం. ఒక యాచకుడు ఉన్నాడు. వాడేం చేస్తూ ఉన్నాడు, ఉదయం లేవగానే వాని భిక్షాపాత్ర పట్టుకొని, వాడు బైరాగి యోగి అనేటువంటి మునులకు సంబంధించినటువంటి వాడు కాదు. రోడ్డు మీద వీధుల్లో అడుక్కుని తినే తన యొక్క జీవన విధానాన్ని గడుపుకునేటువంటి వాడు అటువంటి యాచకుడు. సరే, తన భిక్షాపాత్ర పట్టుకున్నాడు, యాచిస్తూ ఉన్నాడు. అలా తన రోజులు గడిపేసుకుంటూ ఉన్నాడు. జీవనం వెళ్ళిపోతూ ఉన్నది. తనకంటూ ఎవరూ లేరు. కానీ తన ఎదురుగ్గా ఒక జమీందారు వెళుతున్నాడు. అతని కాలికేదో దెబ్బ తగిలింది. జమీందారు కాదు, యాచకునికి. ఆ యాచకుడిని చూస్తూ జమీందారు వెళుతూ తన యొక్క వాహనాన్ని ఆపమని చెప్పాడు. ఆ చోదకుడు తోలేటువంటి వాడిని ఆపివేశాడు ఆ వాహనం. ఏమిటి నాయనా, నేను నీకు తగినంత డబ్బు ఇస్తాను, ఆ డబ్బుతో ఏం చేస్తావు అంటాడు. అప్పుడు ఆ జమీందారు ఎప్పుడైతే తగినంత డబ్బు ఇస్తాను, నీకెంత కావాలో కోరుకో, ఏం కావాలో చెప్పు, ఆ ప్రకారంగా నీకు నేను నీ యొక్క దీనత్వాన్ని పోగొడతాను అంటాడు. వాడేదో కొంత పైకంకు చేసుకొని ధనాన్నో ధాన్యాన్నో లేదా ఇళ్ళో వాకిలో ఏదో ఒకటి కోరుకోవచ్చు. కానీ వాడేమంటాడంటే, ఓ ప్రభు, నేను మంచి కారు కొనుక్కొని కారులో కూర్చొని అడుక్కుంటాను అన్నాడు. అంటే వాని యొక్క స్వాభావికం ఎలా ఉన్నది అంటే అల్పమైనటువంటి ఒక స్మాల్ బ్రెయిన్, చిన్ని బుర్ర. ఆ బుర్రలో వాడి ఆలోచన, వాడి యొక్క అణువణువు కూడా అడుక్కోవడం, బెగ్గింగ్ అనేటువంటిది అలవాటు పడిపోయి వాడు కారు కొనుక్కొని కారులో కూర్చొని అడుక్కుంటానంటున్నాడు. కానీ మీరు ఇచ్చినటువంటి ధనంతో ఏదో ఒక చిన్న వ్యాపారం పెట్టుకుంటాను, కొంత భూమి కొనుక్కుంటాను, దాంట్లో పంటలు వేసుకుంటాను, లేదా నేను నివసించడానికి ఒక ఇల్లు కట్టుకుంటాను, నా జీవన విధానానికి సరిపోయినట్లుగా నేను దాన్ని వినియోగించుకుంటాను అని చెప్పలేకపోయాడు. వాడు శారీరక సుఖం చూసుకొని కూడా వాడు జీవనం మాత్రం వాని జీవికి ఎలా పోషించుకోవాలనుకున్నాడు అంటే మళ్ళీ కూడా యాచక వృత్తిలోనే. అంటే అదొక చిన్న బ్రెయిన్ అనమాట, ఒక స్మాల్ బ్రెయిన్. అలాగే అస్థిరమైనటువంటి ఫలితాలను కోరుకునేటువంటి వాడు ఈ దేహ సంబంధమైన కోరికలను తీర్చుకోవడం కోసం ఇతర దేవతలను, శాశ్వత పరమాత్మను, ముక్తితత్వాన్ని కోసం ప్రయత్నించి ముక్తితత్వాన్ని ప్రాప్తింపజేసుకోవడం కోసం దానిని అడగడానికి బదులు ఇతరత్ర
దేవతలను కొలుసుకొని వారి ద్వారా కూడా స్వల్పమైన అస్థిరమైన ఫలితాల కోసమే. అదేంటి, ఒక భూమిలో ఒక యశస్సో, ఒక కీర్తో, ఒక పదవో, ఉద్యోగమో, లేదా సంతానమో, లేదా తను ఆరోగ్యము, ఇటువంటివి స్వల్పమైనటువంటివి ఒక దేహానికి సంబంధించినటువంటి సుఖాలను పొందడం కోసం వాడు అరులు జాస్తూ ఉన్నటువంటి వాడు నిజంగా కూడా అల్పబుద్ధే కదా. అంటే ఒక చిన్నపాటి బుద్ధి కలిగిన వాడు అనే కదా ఇక్కడ చెప్పబడింది. ఎందుకంటే అదే పూర్ణమైనటువంటి శాశ్వత పదాన్ని కోరేటువంటి బుద్ధి కలిగిన వారైనట్లయితే శాశ్వత ఫలాన్ని ఇచ్చేటువంటి జన్మరాహిత్యాన్ని కలుగజేసేటువంటి పరమాత్మతత్వాన్నే ఆశ్రయించి ఉంటారు కదా. అల్పాధికారాలు, అల్ప జీవితాలు కలిగిన దేవతలను నమ్ముకొని శాశ్వతమైనటువంటి పరమాత్మను మరిచిపోయేటువంటి వారు నిజంగా కూడా అల్పబుద్ధులే కదా. వారు పొందే ఫలం కూడా అల్పంగానే ఉంటుంది. అందుకే గంగా నదిని వదిలి ప్రక్కనే ఉన్న చిన్న బావిని ఆశ్రయించువాడు ఎటువంటి వాడు అంటే వాడు జీవనం గంగానది ప్రక్కనే కొనసాగుతూ ఉన్నది. అయినా కూడా మా తాతలు త్రవ్వించినటువంటి నూయి అని తన పెరట్లో ఉన్నటువంటి ఉప్పు నీటిని వాడుకునేటువంటి వాడు ఎంత తెలివి కలిగిన వాడు, ఎంత అల్పబుద్ధి అంటే మంచినీరు స్వచ్ఛంగా ప్రక్కనే గంగా సమీపంలో ఉండి గంగను వాడుకోలేక తన పెరట్లో ఉన్న ఆ ఉప్పు నీటిని వాడుకుంటూ ఉన్నాడు అంటే ఎంత అల్పబుద్ధి కలిగిన వాడు అని చెబుతూ, అంటే ఇక్కడ కల్పవృక్షాన్ని వదిలివేసి కల్పవృక్షము అంటే కల్పించిన మాత్రము చేత కల్పించిన ప్రతిదీ కూడా ప్రత్యక్షం అవ్వడం, వస్తు రూపంగా తయారవ్వడం, కోరుకున్న కోరికలు తక్షణమే సిద్ధించడం అనేటువంటిదే కల్పవృక్షానికి పేరు. అటువంటి కల్పవృక్షమైన భగవానుణ్ణి వదులుకొని మరి కల్పవృక్షం వదిలేసుకొని చిన్న చెట్టు నీడను చేరాడనుకో, ఇక వాడు చెట్టు నీడను చేరి ఆ చెట్టుకు కాసిన ఫలాలు, కాయలో, పువ్వులో, పిండిలో ఏవో తుంపుకుంటున్నాడు. కానీ కల్పవృక్షం క్రింద చేరితే ఆ ఫలమే వేరు కదా, ఒక అపారవారం కదా. అట్లాగే కల్పవృక్షము వంటి పరమాత్మను వదిలివేసి అల్ప ఫలాలను, ఒక స్వల్పమైన ఫలితాలను ఇచ్చేటువంటి దేవతలను ఆశ్రయించేటువంటి వారు కూడా నిజంగా అటువంటి వారే అవుతారు. కాబట్టి వారిచ్చేటువంటి స్వల్పమైన ఫలాలను, భోగ్య పదార్థాలను పొంది ఆ అజ్ఞానముతో నిండినటువంటి వారు మాత్రమే ఆనందిస్తూ ఉన్నారు. ప్రపంచంలో ఏ వస్తువు కానీ, ఏ వ్యక్తి కానీ, అతడు ఇంద్రుడైనప్పటికీ కూడా సరే, చంద్రుడైనప్పటికీ సరే, దృశ్యవర్గంలో వారే కదా. ఇంద్రుడు అన్నప్పుడు ఒక ఐరావతాన్ని పొందుతాడు, తాను దానిని అధిరోహిస్తాడు, వజ్రాయుధాన్ని ధరిస్తాడు, దేవతలందరికీ కూడా తను రాజు. ఈ చింతామణి అనేటువంటి పీఠం కలిగిన వాడు, కామధేనువు, కల్పవృక్షము, ఆ యొక్క స్వర్గంలో ఉన్నవి, నందనవనం, ఇటువంటివన్నీ కూడా రూపనామ క్రియలతో కూడినటువంటి వాడే కదా ఇంద్రుడైనా, చంద్రుడైనా, మరి ఇంకెవరైనా సరే. ఇవన్నీ కూడా రూపనామ క్రియలతో ఉన్నటువంటి దృశ్యవర్గంలోకి వచ్చినటువంటి వారే కదా. కాబట్టి ఈ కనబడింది ఏది కూడా యదృశ్యం తన్నశ్యం, ఏది చూస్తామో అది లేకుండా పోతుంది, చూసేది ఉండదు, చూడబడేది ఉండదు. కాబట్టి ఏదైతే అస్థిర వస్తువులోకి వస్తుందో అది కాలక్రమంలో నశించిపోతుంది కదా. దృగ్వస్తువుకు ఆత్మ ఒక్కటే. అంటే ఏ దృక్స్వరూపమైనటువంటి పరమాత్మ ఉన్నదో, దృశ్యము కానీ ద్రష్ట కానీ ఏది ఉండదు. దృక్స్వరూపం ఏది చూడవలసినటువంటి దృక్కుండైతే ఉంటుందో ఆ వస్తువే కదా ఆత్మ. ఆ ఆత్మ ఒక్కటి మాత్రమే ఈ ప్రపంచమున ఏకైకమైన ఒక్కటియే అయినా అవినాశి వస్తువు. ఏమాత్రము వినాశత్వము లేదు, అది పుట్టలేదు కాబట్టి దానికి వినాశము లేదు. చావు పుట్టులు లేనిది ఏదైతే ఉన్నదో సర్వవ్యాపకమైన సత్య వస్తువు అదే పరమాత్మ వస్తువు. కాబట్టి విఘ్నులైనటువంటి వారు దానికోసమే వెతుకుతారు, దానినే అన్వేషిస్తూ ఉంటారు, దానినే ఆశ్రయిస్తూ ఉంటారు. అల్పబుద్ధి కలిగిన వారు మాత్రమే ఈ ప్రాపంచక సంబంధమైన ఆకాశవాయు అగ్ని జల పృథ్వీలతో ఆ పృథ్వీపై పదార్థాలు
ఉత్పన్నమై వాటి ద్వారా ప్రపంచమైంది. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సర్వజీవులు కూడా ఆ పంచభౌతికమైనటువంటి నిర్మితమే, పంచభూతాల యొక్క నిర్మితమే. పంచభూతాలు ఒకప్పుడు లేవు, అవి మరి పంచభూతాల ద్వారా వాటి యొక్క సమ్మిశ్రితమే ప్రతి ఒక్క జీవి దేహాలు కూడా. ఇటువంటి ఉపాధులు దేహాలు పంచభూత నిర్మితాలు కాబట్టి ఇవన్నీ కూడా పోతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి. రూపనామక్రియలతో కూడినటువంటివి కదా ఇవన్నీ అని చెబుతూ, కాబట్టే ఇక్కడ కేవలము అవినాశి వస్తువు ఎవరు అంటే ఆ దృగ్వస్తువైనటువంటి ఆత్మ ఒక్కటి మాత్రమే. అందుకే భగవానుడు ఇక్కడ ఏమని తెలియజేస్తూ ఉన్నారు అంటే ప్రాపంచక సుఖాలను ఇచ్చేటువంటి అశ్వర దేవతా సమూహాలను ఆశ్రయిస్తూ ఉంటారు. ఈ ప్రాపంచక సంబంధమైనటువంటి జీవన విధానం గడిపేటువంటి వారు అస్థిరమైన సుఖాలనే ఆశ్రయిస్తారు. అశ్వర దేవతా సమూహాలనే, స్థిరము కానటువంటి దేవతా సమూహాన్నే ఆశ్రయిస్తారు. వారి ద్వారా ఆ దేవతలను ఆరాధించేటువంటి వారు దేవతలను పొందుతారు, నన్ను ఆరాధించేటువంటి వారు నన్ను పొందుతారు అని భగవానుడు ఇక్కడ మనకి తెలియజేసి ఉన్నారు. కాబట్టి నిరతిశయ సుఖ ప్రదాత అయినటువంటి పరమాత్మ యొక్క భక్తుడగటం ఉత్తమము, అల్ప సుఖాన్ని ఇచ్చేటువంటి ఆ దేవతల యొక్క భక్తులు అవ్వటం ఉత్తమము. వివేకం కలిగినటువంటి వారు ఒకంత ఆలోచన చేయాలి కదా. నిరతిశయ అంటే ఏమాత్రము అతిశయము లేని, అదనంగా లేనటువంటి సహజమైన మరి స్వాభావికమైనటువంటి సుఖాన్ని, శాశ్వత సుఖాన్ని ఇచ్చేటువంటి పరమాత్మ తత్వంతో ఆ ఇచ్చేటువంటి పరమాత్మను ఆశ్రయించడం ఉత్తమమా, లేకపోతే అల్పమైనటువంటి శరీరాలకు అల్ప సుఖాన్ని ఇచ్చేటువంటి దేవతల యొక్క భక్తులు, ఇతర దేవతల భక్తులు అవ్వడం ఉత్తమమా అంటే ఏది ఉత్తమం, ఏది ఉత్తమం కాదు, తక్కువ అనేటువంటి వివేకం కలిగిన వారు ఆలోచన చేసుకోవాల్సిందే కదా. అలాగా ఆలోచన చేసి తమ యొక్క యావత్ శక్తిని కూడా, తమకు ఉన్నటువంటి ఆ యావత్తు ఉన్నటువంటి శక్తిని, విలువ కట్టలేనటువంటి మానవ జీవితాన్ని, పోతే మళ్ళీ మానవ దేహం రాదు, మళ్ళీ ఏదో వాని యొక్క వాసనా సంబంధమైన సంస్కారాలకు అనుగుణమైనటువంటి ఉపాధి ఏదో ప్రాప్తం జరుగుతుంది. కాబట్టి ఇది మూల్యం ఇంత అని చెప్పలేనటువంటిదే మానవ దేహం, అజ్ఞానము లేనటువంటి జీవితం. ఆ అజ్ఞానం లేనటువంటి జీవితానికి అజ్ఞానముతో కూడుకొని శాశ్వత వస్తువును వదిలి అల్పమైన వస్తువులను పొందేటువంటి వాడు మానవుడేనా? కాదు కదా. ఆ విధంగానే ఉత్తమమైన వివేకం కలిగినటువంటి వారు ఆలోచన చేసి తన యొక్క యావత్ శక్తిని కూడా మూల్యం పెట్టి చెల్లించలేనటువంటి అమూల్యమైనటువంటి ఎన్నో పుణ్యాలు, ఎన్నో సత్కార్యాల యొక్క ప్రతిఫలంగా మానవ జీవితం అనేటువంటిది వస్తుంది. ఆ మానవ జీవితాన్ని అది వచ్చింది అంటే పునరావృత్తి రహిత శాశ్వత మోక్ష సుఖమును ఇచ్చేటువంటి దానినే పొందాలి కదా. ఎలాగంటే మళ్ళీ కూడా శరీరం ధరించకుండా ఉండే నిమిత్తమే మానవ దేహం వస్తుంది. కర్మలను వర్జించాలి, నిష్కామ కర్మలను అనుసరించాలి, ఆపేక్ష లేనటువంటి కర్మను చేయాలి. అంటే సమస్తము కూడా పరమాత్మయే, సర్వము నిండి ఉన్నది కాబట్టి ఆ యొక్క పరహితార్థం కోసం కర్మను చేయాలి. చేసినటువంటి ఫలితాన్ని ఈశ్వరార్పణం చేయాలి. ఈ విధమైనటువంటి విషయము చేత వాడు మళ్ళీ కూడా పునరావృత్తి అంటే మళ్ళీ వానికి జన్మ జరా మరణాలు అనేటువంటివి మళ్ళీ ఉండవు. శారీరక రాకపోకలు అనేది శాశ్వతంగా నివారింపజేసేటువంటిదే కదా శాశ్వతమైనటువంటి మోక్ష సుఖము. ఆ మోక్ష సుఖాన్ని ఇచ్చే పరమాత్మ యొక్క సాక్షాత్కారమునందే వినియోగించాలి. ఆ పరమాత్మ తత్వాన్ని సాక్షాత్కరించుకొని ధన్యులు కావాలి. ఎవరు దేనిని ఆరాధిస్తే వారు దానినే కదా పొందుతారు. ఇప్పుడు మనం ఇంట్లో ఏది వంట చేసుకుంటామో అదే కదా తింటాము. దేనిని ఆరాధిస్తే దానినే పొందుతారు. ఎలాగంటే రాక్షసులను ఆరాధించారా, రాక్షసులనే పొందుతారు. దేవతలను ఆరాధించారా, దేవతలనే పొందుతారు.
పరమాత్మను ఆరాధిస్తే పరమాత్మనే పొందుతారు. అంటే బంధం కానీ, స్వర్గం కానీ, మోక్షము కానీ వారి వారి చేతుల్లోనే ఉన్నది. బంధము అనేటువంటిది ఈ యొక్క తాను అనుసరించేటువంటి విధానంలోనే తను బంధింపబడడమా ప్రాపంచికంగా, లేదు తాను ముక్తత్వాన్ని పొందడమా అనేటువంటిది. స్వర్గాన్ని పొందాలన్నా, మోక్షతత్వాన్ని పొందాలన్నా తను మళ్ళీ కూడా అనేక ఉపాధులను పొందాలనేటువంటి బంధమైన ఎవరు వారు అనుసరించేటువంటి విధానం వారి వారి చేతుల్లోనే ఉన్నది కదా. కాబట్టి కొంత తెలివిని ఉపయోగించాలి, దూరంగా ఆలోచన చేయాలి. తాను ప్రయత్నించేటువంటిది ఎటువంటి ఫలితమై ఉన్నది అనే ఆలోచన చేయాలి. అది సంసార బంధాన్ని నశింపజేస్తుందా? ఈ యొక్క శారీరక సంబంధమైన రాకపోకలు శాశ్వతంగా నిలిపివేస్తుందా? లేక దానిని ఇంకా కూడా దృఢం చేస్తుందా? ఇంకా బంధాన్ని పెంచుతుందా అని బాగా ఆలోచన చేసిన తర్వాతనే సాధకుడు కార్యానికి దిగాలి కదా. కాబట్టే మహాత్ములైనటువంటి సద్గురువుల వలన ఈ యొక్క భగవద్గీత మొదలైనటువంటి ఈ సద్గ్రంథాల వలన కూడా ప్రపంచంలోని సర్వము కంటే ఉత్తమమైన లక్ష్యం ఏదైతే ఉన్నదో దానిని చక్కగా తెలియాలి. అలా చక్కగా ఎరిగి అటువంటి సర్వానికి ప్రభువు, అధినేత, సర్వవ్యాపకమైనటువంటి సర్వసత్తాక ప్రతిపత్తి కలిగినటువంటి పరమాత్మ వస్తువు సర్వేశ్వరుని యొక్క పరమాత్మ యొక్క ఆపాదార విందాలనే ఏ తరములో అనేటువంటిది లేకుండా మరో ఆలోచన రాకుండా ఆశ్రయించాలి. ఆశ్రయించి తరించి వేయాలి. దేవతలను ఆరాధించేటువంటి వారి ఫలము నాశవంతమైనదే కదా. అటువంటి నాశవంతమైన ఫలం కోసం ప్రయత్నించేవారైతే అల్పబుద్ధి కలిగిన వారే. అంటే దేవతలను ఆరాధించేవారు దేవతలనే పొందుతారు, పరమాత్మను ఆరాధించేవారు పరమాత్మనే పొందుతారు. అంటే ఆత్మసాక్షాత్కార రూపాన్నే, మోక్షాన్నే పొందుతారు. కాబట్టి విఘ్నుడైనటువంటి వాడు ఏమి చేస్తాడు అంటే శాశ్వత మోక్ష పదవిని ఇచ్చేటువంటి పరమాత్మనే ఆశ్రయిస్తాడు అని తెలియజేస్తూ ఓం మంగళం పావన గీతామాత జయ మంగళం భక్తజనావని బంధ విమోచని భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్తు.